ఐబొమ్మ రవి విచారణలో ఇప్పుడు రోజుకో సంచలన విషయం బయటపడుతోంది. అయితే ఐబొమ్మ రవి పట్టుబడడానికి కారణం ఏంటో తెలుసా? స్నేహం. తన స్నేహితుడికి నేను వచ్చానురా హైదరాబాద్కి అని చెప్పి మెసేజ్ చేశాడట. ఆ మెసేజ్ ఇప్పుడు పోలీసులకు చేజిక్కింది. పోలీసులు ఆయన అరెస్ట్ చేయడానికి కారణమైంది. ఫ్రెండ్కి మెసేజ్ చేసి ఐబొమ్మ రవి దొరికిపోయాడట. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చాక తన ఫ్రెండ్కి మామ హైదరాబాద్ వచ్చానురా అని చెప్పి మెసేజ్ చేయడంతో పాటుగా ఆ తర్వాత పార్టీ చేసుకుందాము. ఆయన ఎగ్జాక్ట్గా చేసిన మెసేజ్ ఏంటో అంటే మామ హైదరాబాద్ వచ్చా కలిసి తాగుదామంటూ ఒక మెసేజ్ చేశాడట. అయితే ఈ మెసేజే ఇప్పుడు పోలీసుల ఎదుట ఆయన అరెస్ట్ అవడానికి పోలీసుల ముందు ఇప్పుడు అన్నీ ఈ తతంగం మొత్తం కారణానికి ఆ ఫ్రెండ్కి మెసేజ్ చేయడమే. అయితే హైదరాబాద్కు వచ్చిన ప్రతిసారి ఫ్రెండ్తో కలిసి రవి మంచి పార్టీ చేసుకుంటాడట. అయితే ఈసారి కూడా మిత్రుడికి మెసేజ్ చేసి ఐబొమ్మ రవి తనని కలవాలి, తనతో పార్టీ చేసుకోవాలనుకున్నాడు. అయితే ఆ ఒక్క మెసేజే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు ఈ సైబర్ క్రైమ్ పోలీసులు. సో మరోవైపు నేటితో ఐబొమ్మ రవికి సంబంధించి కస్టడీ కూడా ముగియబోతోంది. విచారణలో పోలీసులకి అటు రవి ఏమాత్రం సహకరించలేదట. అయితే మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేయాలని పోలీసులు భావిస్తున్నారట. 5 రోజుల కస్టడీకి పోలీసులకి కోర్టు అనుమతించింది. సో 5 రోజుల పాటుగా కస్టడీకి తీసుకున్న పోలీసులు రవి నుంచి ఎటువంటి సమాధానాన్ని రాబట్టలేకపోయారు. రవిని కనీసం నోరు కూడా విప్పలేదట. ఆ విచారణకి సహకరించలేదట. అయితే రవి పట్టుబడడానికి తన భార్య ఏమాత్రము కారణం కాదు. చాలామంది తన భార్య పట్టుబట్టించింది, భార్యనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసింది అంటున్నారు. కానీ ఆ భార్యతో రవికి విడాకులే చాలా ఏళ్ళైంది. సుమారుగా 5 ఏళ్ల క్రితమే విడాకులు అయిపోయాయి. 2020-21 సమయంలోనే విడాకులు అయిపోయాయట. సో ఇప్పుడు ఆ భార్యకి ఏమాత్రం తెలియదు రవి ఎక్కడ ఉంటున్నాడు, ఏడబోతున్నాడు, ఏంటి ఏం కథ అనేది. సో రవి పట్టుబడిన విషయం ప్రధాన కారణం ఒకటి ఏంటంటే ఫ్రెండ్కి మెసేజ్ చేయడం. జనరల్గా హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా ఫ్రెండ్తో కలుస్తూ ఉంటాడు, కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటాడు. అంతవరకు మాత్రమే తెలుసు ఫ్రెండ్కి కూడా ఐబొమ్మ రవి ఏం చేస్తున్నాడు, ఐబొమ్మ ఆయనదేనా, ఇదన్ని విషయాలు ఫ్రెండ్కి కూడా తెలియదు. అది జనరల్గా చేసిన ఆ మెసేజే ఇప్పుడు రవిని పట్టించింది సైబర్ క్రైమ్ పోలీసులకి. సో ప్రజెంట్ 5 రోజులు విచారించినా ఏమాత్రం ఆయన సహకరించకపోవడంతో అనుకున్న స్థాయిలో సమాధానం రాబట్టలేకపోయారు. ఈ మిర్రర్ వెబ్సైట్స్ ఏంటి, నెదర్లాండ్స్లో ఏముంది, తర్వాత యూకేలో ఏముంది, కరేబియన్ దీవుల్లో ఏముంది, నీ సిటిజన్షిప్ ఎలా వచ్చింది, ఎక్కడికి వెళ్ళిపోయా, ఇలా నేర్చుకున్నావు, ఈ విషయాలపైన ఎటువంటి సమాధానం లేదట రవి నుంచి. అయితే రవి మరికొన్ని రోజుల పాటుగా కస్టడీలో ఉంచుకోవాలి, ఆయన నుంచి మరిన్ని సమాధానాలు తీసుకోవాలని చెప్పి పోలీసులు భావిస్తున్నారట. ఒకసారి మా ప్రతినిధి పవన్ దగ్గరికి వెళ్తానండి. పవన్, సో ప్రజెంట్ ఐబొమ్మ రవిని 5 రోజుల పాటు కస్టడీ తీసుకున్నా కూడా నోరు మెదపలేదు. ఏ ఒక్క సమాధానాన్ని ఆయన నుంచి పోలీసులు రాబట్టలేకపోయారు. సో రవి ఒక చిన్న మెసేజ్ చేయడం మూలంగానే ఒకే ఒక్క మెసేజ్ రవిని ఇరికించింది. రవిని పోలీసులు లొంగిపోయేలా చేసింది, పోలీసులు తను అరెస్ట్ చేసేలా చేసింది. ఇంత టెక్నికల్ నాలెడ్జ్ ఉండి ఏకంగా గవర్నమెంట్ సైట్లనే హ్యాక్ చేయగలిగాడు, గవర్నమెంట్ సర్వర్ని హ్యాక్ చేయగలడు, హైకోర్టు సర్వర్ని హ్యాక్ చేయగలిగిన రవి ఒక మెసేజ్తో లొంగిపోతాను, ఒక మెసేజ్తో పట్టుబడతాను అనుకున్నాడా? ఎస్ మనోజ్, ఏదైతే ఇమ్మడి రవిని అరెస్ట్ చేసినప్పటి నుంచి భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. అరెస్ట్ చేసిన సమయంలో అయితే భార్య పట్టించింది రవిని అంటూ కూడా కొన్ని కథనాలు రావడం జరిగింది. కానీ తర్వాత పోలీసులు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత లేదు మేమే అతన్ని ట్రేస్ చేస్తాను కొంతకాలంగా, సో ఫైనల్గా అతను మా చేతికి మా ఒళ్ళో చెక్కాడు, మేము అరెస్ట్ చేసాం, రెడ్ హ్యాండెడ్గా అతన్ని పట్టుకున్నాం, హార్డ్ డిస్క్లని అతను వాడిన మొబైల్స్ అన్నిటి కూడా సీజ్ చేసామని చెప్తా ఉన్నారు. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఈ 5 రోజుల సుదీర్ఘ విచారణ తర్వాత ఇప్పుడు మరో కొన్ని విషయాలు అయితే బయటపడ్డాయి. తన ఫ్రెండ్ ఏదైతే వైజాగ్లో ఉన్న తన ఫ్రెండ్తో రవి చాటింగ్ చేసిన కొన్ని మెసేజ్ అయితే బయటకు వచ్చాయంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతూ ఉంది. ఆ మెసేజ్లో క్లియర్గా మామ నేను హైదరాబాద్ వచ్చాను, పార్టీ చేసుకుందామని వచ్చిన మెసేజ్ని ఆధారంగా మేము పట్టుకున్నాం అంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. కానీ దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకంటే ఇప్పటికీ ఐబొమ్మ వెబ్సైట్ రన్ అవుతా ఉంది, దాని మీద కొన్ని నోట్ ఇవ్వడం జరిగింది. మీరు నా మీద ఫోకస్ చేసి నేను మిమ్మల్ని పట్టుకుంటా, నా మీద ఫోకస్ చేయొద్దు, నేను నా మీద ఫోకస్ చేసి మీ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుందంటూ కూడా రవి ఒక నోట్ ఇవ్వడం జరిగింది. నిజంగా రవి ఇచ్చాడా, దీని వెనక వేరేనా పెద్దందారుల హస్తం ఉందా అనేది ఇప్పటి వరకు కూడా తెలియని విషయం. దాంతోపాటు ఆ రవిని పట్టుకునేంత వరకు కూడా ఎవరికి తెలియదు దీని వెనకాల రవే ఉన్నాడని పోలీసులకు ఎలా తెలిసింది, రవి ఫ్రెండ్ అతనే అని పోలీసులు ఎలా గుర్తించారు, ఈ వెబ్సైట్ వెనకాల ఉన్నది రవి అని పోలీసులకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దీనిపై ఇంకా చాలా విషయాలు అయితే బయటకు రావాల్సి ఉంది. ఇదంతా చాలా గోప్యంగా నడుస్తూ ఉంది పోలీసుల విచారణ అయితే. ఇప్పుడు కూడా ఏ విషయాన్ని కూడా రవి పోలీసుల కస్టడీలో ఈ మాట కూడా ఇంకా స్పష్టంగా చెప్పలేదు. ఏం అడిగినా కూడా పొంతం లేని సమాధానాలు చెప్పుకుంటూ వచ్చాడు. తన పర్సనల్ లైఫ్ స్టోరీ చెప్పుకుంటూ రావడం జరిగింది. తన సర్వర్లు ఎక్కడున్నాయి, తన ఆపరేషన్స్ ఎక్కడ నడుస్తున్నాయి, ఇవన్నీ కూడా ఏవి చెప్పలేదు. కానీ పోలీసులు రవి ఫ్రెండ్ నుంచి మెసేజ్ ద్వారా పట్టుకున్నాం, రవికి
ఫ్రెండ్కి మేము చెప్పడం జరిగింది, ఆ రవి ఎప్పటి నుంచైనా మెసేజ్ వచ్చినా ఫోన్ వచ్చినా మాకు ఇన్ఫార్మ్ చేయాలి అని పోలీసులు అతనికి వార్నింగ్ ఇవ్వడంతో ఆ ఫ్రెండ్ అంటే డైరెక్ట్ గా మీరు అంటున్నట్టుగా ఒక నోటు ఆయన గతంలో ఐబొమ్మ సైట్ లో పెట్టాడు. సో మీరు నాపై ఫోకస్ చేస్తాను, మీపై ఫోకస్ చేయాల్సి వస్తుంది, తస్మాత్ జాగ్రత్త, ఎవరేంటో నాకు తెలుసు, ఇలా చాలా వార్నింగ్తో కూడినట్టు ఒక మెసేజ్ ఆయన పోస్ట్ చేశాడు ఆ వెబ్సైట్లో. సో అటువంటి వ్యక్తి చాలా టెక్నికల్గా చాలా ఎక్స్పర్ట్గా ఉన్న వ్యక్తి ఒక చిన్న మెసేజ్తో పట్టుబడతారనే రకంగా అనుకోని ఉంటాడా? ఎందుకంటే ఆయన పైన చాలా పెద్ద ఎత్తున నిఘా ఉంది. డెఫినెట్గా ఆయనకి ఏ స్థాయిలో నెట్వర్క్ అయితే ఉందో ఆ స్థాయిలోనే పోలీసులకు నెట్వర్క్ ఉంటుంది. తనను కూడా హ్యాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు పోలీసులు. ఏ క్షణంలో పట్టుకోవచ్చు అనేటువంటి వ్యక్తి అంత ఈజీగా రెగ్యులర్ ఫోనే వాడతాడా? ఆయన మనలాగా రెగ్యులర్ ఫోన్ వాడతాడా, లేకపోతే మన సినిమాలో చూసినట్టుగా ఎటువంటి హ్యాకర్స్ టెక్నికల్ శాటిలైట్ ఫోన్స్ వాడుతూ ఉంటారు, త్రూ శాటిలైట్ మాట్లాడుతూ ఉంటారని చెప్తుంటారు. కాబట్టి నార్మల్ మనలాంటి ఫోన్స్ యూజ్ చేసే వ్యక్తేనా, లేకపోతే శాటిలైట్ ఫోన్స్ వాడుతుండేవాడా? మనలాంటి ఫోన్స్ వాడితే పట్టుబడతాడనే విషయం ఆయనకు తెలియదంటారా? ఎస్ మనోజ్, ఇమ్మడి రవి ఫ్రాన్స్లోనే ఎక్కువ కాలం ఉండేవాడు. ఎవ్రీ 20 రోజులకు ఒకసారి అతను ఒక వేరే దేశానికి వెళ్తూ ట్రిప్స్కి వెళ్తూ వచ్చి ఉండేవాడు. కానీ అతను హైదరాబాద్ వచ్చే సమయంలో కూడా తన వాడిన మొబైల్స్ అన్ని కూడా అక్కడే వదిలేసి ఒక కొత్త మొబైల్ని తీసుకొని ఇండియాకి వచ్చాడు. అందులో ఎవరి కాంటాక్ట్స్ కూడా లేవు, కేవలం డెలివరీ బాయ్స్ కాంటాక్ట్స్ తప్ప. అతను కరేబియన్ ఐలాండ్స్ వారితో కాంటాక్ట్ అవడానికి కూడా అతని దగ్గర ఎలాంటి డాటా లేదు ప్రస్తుతానికి పోలీసులు పట్టుకున్నప్పుడు. కానీ రవియే దీనికి కారణం, దీని వెనుకున్నది రవి అని పోలీసులు ఎలా గుర్తించారు, అతని ఫ్రెండ్ ఇతనే, అతనికి మధ్య కమ్యూనికేషన్ ఎలా జరిగింది, ఇవేవి కూడా ఇంతవరకు పోలీసులు ఇంకా బయటికి వదలడం లేదు. ఆ మెసేజ్ ఏదైతే ఉందో నిజంగా ఆ మెసేజ్ రవియే చేశాడా, లేకపోతే నిజంగా భార్య పట్టించిందా, భార్య పట్టించిన విషయాన్ని గోప్యంగా ఉంచడం కోసం కొంచెం పక్కకు పెడుతూ ఫ్రెండ్ పట్టించడం చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సో కొంతమంది అడ్వకేట్స్ మాట్లాడుతూ కూడా నరేష్ పై కేవలం చీటింగ్ కేసులే ఉన్నాయి, తను ఇండియన్ సిటిజన్షిప్ వదులుకొని ఫ్రాన్స్ సిటిజన్షిప్ తీసుకోవడం జరిగింది, కరేబియన్ ఐలాండ్స్లో తిరుగుతూ ఉన్నాడు, అక్కడి దేశస్థుడిగా ఉంటా ఉన్నాడు. ఒక విదేశీయుడు ఇక్కడికి వచ్చి నేరానికి పాల్పడితే ఇక్కడ సెక్షన్ల కింద చేస్తూ ఉంటారు. కానీ నేరం పాల్పడింది కూడా ఆ దేశంలోనే, కానీ పట్టుకుంది మన పోలీసులు. ఇవన్నీ కూడా విచారణ జరగాలి అంటే కూడా సెంట్రల్ నుంచి ఆమోదం, సెంట్రల్ మినిస్టర్ల ఆమోదం ఉండాలి. రెండు దేశాల మధ్య పరస్పరం మాట్లాడుకొని ఒప్పందాలు కుదిరితే తప్ప రవిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేరంటూ కూడా కొంతమంది అడ్వకేట్స్ మాట్లాడుతూ ఉన్నారు. ఆ బెట్టింగ్ యాప్స్ ఏదైతే విషయం ఉందో ఆ బెట్టింగ్ యాప్స్ గురించి కూడా ఇప్పటివరకు కూడా ఆ చార్జ్ షీట్ లో ఫైల్ చేయాలంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే కేవలం ఈ చీటింగ్ కేసు ఏదైతే ఒక నమోదైందంటూ కూడా చెప్తా ఉన్నారు. రానున్న రోజుల్లో ఇంకొక వారం లేదా ఇప్పుడు రవి విషయంలో 5 రోజుల కస్టడీ కూడా పూర్తి కాబోతోంది. కస్టడీలో ఎటువంటి సమాధానం రాబట్టలేకపోయారు. కనీసం ఆయన నెట్వర్కింగ్ ఎక్కడ ఉంది, ఎలా చేస్తున్నారు, ఆపరేషన్ సంబంధించి ఎలా హ్యాక్ చేసావు, ఆయన హార్డ్ డిస్క్లు వీటన్ని కూడా నాకు తెలిసి బహుశా ఎన్క్రిప్ట్ చేసుకుని ఉంటాడు. వాటిని ఓపెన్ చేయగలుగుతున్నారా? పోలీసులకి సాధ్యమవుతుందా? ఆ డేటాని ఎన్క్రిప్ట్ చేయడం కోసం, ఆ డేటాని చూడడం కోసం సాధ్యమవుతుందా? పర్ఫెక్ట్ ఒక ఫైర్ వాల్ పెట్టుకుని ఉన్నాడు ఏంటి తన విషయంలో? ఎందుకంటే సినిమాల్లో ఏ మాదిరిగా అయితే జరుగుతూ ఉంటుందో నిజ రూపంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల్ని ఆయన ఈరోజు నిజం చేసి ఆ స్థాయిలో ఆయన ప్రొజెక్షన్ దొరికింది. సో ఇప్పుడు ఆయన తీసుకున్న డేటాని ఎలా బయటికి చూపిస్తున్నారు పోలీసులు? ఆయన సర్వర్ని హ్యాక్ చేయడాన్ని లేకపోతే ఆయన టీంని ఎలా ఎక్స్పోజ్ చేయబోతున్నారు? ఎస్ మనోజ్, ఏదైతే ఐబొమ్మ ఇమ్మడి రవిని పట్టుకున్నప్పుడు ఆయన దగ్గర ఐబొమ్మ వెబ్సైట్లో సుమారుగా 25,000కు పైగా సినిమాలు ఉన్నాయట్టు కూడా చెప్తా ఉన్నారు పోలీసులు. ఆయన వయసుకి, ఆయన ఐబొమ్మ స్టార్ట్ చేసిన సమయానికి ఆయన ఒక్కడే అయితే ఇన్ని సినిమాలు అయితే అప్లోడ్ చేయలేడు. దీని వెనక కొన్ని వందల మంది ఎంప్లాయీస్ పనిచేస్తూ బ్యాక్గ్రౌండ్ రన్ అవుతాయి తప్ప 25,000 సినిమాలు ఇంత స్పాన్ ఆఫ్ ఈ షార్ట్ టైంలో అప్లోడ్ చేయడం కుదరదు. కాబట్టి ఇతని వెనక చాలా మంది పెద్ద హస్తం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది, వారిపై ఫోకస్ పెడతా ఉన్నారు. కానీ రవి మాత్రం ఎలాంటి ఆ సర్వర్ల గురించి కానీ, వర్క్ చేసిన ఆఫీస్ గురించి కానీ ఏది కూడా చెప్పడం లేదు. ఏదైతే ఒక సర్వర్ ఏదైతే ఉందో తను వాడిన సర్వరు పాస్వర్డ్ ఎంటర్ చేయండి అని అడిగినప్పుడు నేను మర్చిపోయాను, నాకు గుర్తు లేదు, నాకేమీ తెలియదు అంటూ కూడా పొందలేని సమాధానం చెప్తూ వస్తున్నాడు. రవి ఒకవేళ తను యూజ్ చేసిన డొమైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ తను ఎంటర్ చేసి లాగిన్ చేసుకొని వెళ్ళి డిలీట్ చేస్తే తప్ప కంప్లీట్గా ఈ మిర్రర్ సైట్స్ అన్ని కూడా క్లోజ్ అవ్వవు. ఒకవేళ పోలీసులు కేవలం ఆ వెబ్సైట్ పైనుంచి ఒక కారు మీద బట్ట కప్పినట్టుగా ఆ వెబ్సైట్ని బ్లాక్ చేస్తున్నారు తప్ప లోపల వస్తువు అలాగే ఉంది, దాన్ని ఏదో ఒక రోజు బయటకు వస్తూ ఉంది. మిర్రర్ వెబ్సైట్ రూపంలో మళ్ళీ కొత్త వెబ్సైట్ పుట్టుకొస్తూ ఉంది. సో ఐబొమ్మ రవి ఇక్కడ అరెస్ట్ అయినా నెక్స్ట్ డేనే ఐబొమ్మ 1 రిలీజ్ అయిందంటే దీని వెనక ఇంకా రన్నింగ్ ఆపరేషన్ నడుస్తూ ఉంది. సో దీని వెనక ఉన్న వారిని ఇంకా పట్టుకోలేకపోతా ఉన్నారు పోలీసులు, వారిని పట్టుకుంటా ఉంటా ఉన్నారు. అలాగే విధంగా మూవీ రూల్స్ వెబ్సైట్ మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది. మూవీ రూల్స్ వెబ్సైట్ ని కనుక ఎవరైతే నిర్వాహకుడు ఉన్నాడో అతన్ని పట్టుకుంటే ఐబొమ్మ రవి ఎవరైతే ఉన్నారో ఒక బియ్యం గింజ అంత మాత్రమే అంటూ కూడా చెప్తా ఉన్నారు. దాని వెనక ఉన్న పెద్ద హస్తం వేరే ఉంది. మూవీ రూల్స్, వన్ తమిళమి, తమిళ రాకర్స్ వీరందరూ కూడా భారీ తిమంగళాలు. వీరిని కనుక పట్టుకుంటే ఐబొమ్మ రవిని చాలా ఈజీగా క్లోజ్ చేయొచ్చు అంటూ కూడా పోలీసులు మాట్లాడుకుంటా ఉన్నారు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ పవన్. సో నిజంగా
ఇప్పుడు జరుగుతున్నటువంటి సినారియో సోషల్ మీడియా వ్యాప్తంగా తనకున్నటువంటి ప్రచారం ఒకటి ఏంటంటే మీరు గమనించండి, రవికి సంబంధించినటువంటి ఒకే ఒక్క ఫోటో అన్ని మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. మీకు నా పక్కన కనబడుతున్న ఈ ఫోటో మాత్రమే సర్క్యులేట్ అవుతుంది. కానీ నిజంగా ఆయనకి ఫోటో ఒరిజినాలిటీ కనుక ఉంటే విగ్రహాలు తయారు చేసే వాళ్ళేమో, పూజలు చేసే వాళ్ళేమో. ఎందుకంటే ఇక్కడ కామెంట్స్, నాకు వస్తున్న కామెంట్స్ మీరు చూడండి. రవి లాంటి మంచి మనిషికి అంతా మంచే జరుగుద్ది అనేది వీరుబాయ్ చేసిన కామెంట్ ఒకటి. ఆ తర్వాత రవి చేసిన కామెంట్ ఏంటంటే, రవి అన్నను పోలీస్ డిపార్ట్మెంట్లోకి తీసుకోవాలని ఒక కామెంట్, సజ్జనార్ సార్కి రిక్వెస్ట్ అని ఇంకోటి, జై రవి అన్న. చూసారు కదా, పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి ఒక అద్భుతమైన రెస్పాన్స్. ఆయన ఎవరికి ₹1 ఇవ్వలేదు, ఎవరికి ఎటువంటి సహాయము చేయలేదు, ఎవరికి ఎటువంటి అపాయము కలిగించలేదు, ఎవరిని ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టలేదు. కేవలం సినిమా ఇండస్ట్రీ పైనటువంటి వ్యతిరేకతనే ఈరోజు రవికి సపోర్ట్ని తీసుకొస్తోంది. సో సినిమా టికెట్ల ధరలు నియంత్రించుకోండి, మీ అంతటా మీరు మార్చుకోండి అంటే ఎటకారంగా కొంతమంది అటు కొంతమంది ప్రొడ్యూసర్లు కానివ్వండి, నటులు కానివ్వండి, డైరెక్టర్లు కానివ్వండి మాట్లాడుతున్న మాటలకి ప్రజలు ఇంకా ఆగ్రహంతో రగిలిపోయి రవి లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఒక నిందితుడికి ఈరోజు సపోర్ట్ వస్తుందంటే కారణం అటు సినిమా ఇండస్ట్రీ పైన వ్యతిరేకతనే. సినిమా ఇండస్ట్రీలో మీ టికెట్ ధరలు నియంత్రించుకోండి అంటే ఒకరేమో పాప్కార్న్ 11ంటికి మీరు టిఫిన్ చేసి వస్తారు, పాప్కార్న్ ఎడ తింటారు, 2ంటికి టిఫిన్ చేసి మీరు లంచ్ చేసి వస్తారు, పాప్కార్న్ ఎడ తింటారు. ఇదా మీరు చెప్పాల్సిన సమాధానం? ఈ బల్పు మాటలే, ఈ అహంకారపు మాటలే మీరు చెప్పేదంటే లాజిక్ ఉందంటే మీకు లాజిక్ అనిపిస్తుందేమో, కానీ ఒక నలుగురితో వెళ్ళినటువంటి కుటుంబీకులు అడగండి ఆ సామాన్య ప్రజల్ని ఎటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తారనేది. సినిమా టికెట్ ధరలను మొన్న సినిమా రాజు వెడ్స్ రాంబాయి అనేటువంటి సినిమా టికెట్ ధరలు నియంత్రించుకొని తగ్గించుకుంది. సో దీంతో దానికి వచ్చిన రెస్పాన్స్ మీరు చూసారు కదా. చాలామంది అసలు థియేటర్లకు వెళ్ళని వాళ్ళు కూడా వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు. సో రీజన్ ఏంటంటే వాళ్ళ సినిమా టికెట్ ధరలు కొంత అందుబాటులోకి ఉన్నాయి. మీరు సినిమా పెద్ద స్టార్లో పెట్టినాం, పెద్ద క్యాస్టింగ్ చేసినాం, పెద్ద ప్రొడక్షన్ హౌస్లు పెట్టినామని చెప్పి వేలకు వేలు పెట్టి సినిమాలు టికెట్లు కొనుక్కోమని అంటే ఎవరు కొనుక్కోగలుగుతాడు? ఒక సామాన్యమైన వ్యక్తి 4 కుటుంబీకులతో వెళ్ళాలంటే సినిమాకి వెళ్తే ఖర్చు ₹5,000. టికెట్ ధరలు ₹800 10-15 రోజులు. మీరు గమనిస్తే ఐబొమ్మ రవికి వచ్చేటువంటి ఆధారంలో ప్రతి సినిమా రిలీజ్ అయిన తర్వాత 1 వీక్లోనే మనకు ఐబొమ్మలో రావడం, 1 వీక్లోనే హైయెస్ట్ వ్యూవర్స్ వాచింగ్ కూడా ఉంటుంది బేబీ. డైరెక్ట్గా థియేటర్కి వెళ్ళి అక్కడ చూడని వాళ్ళంతా కూడా ఈ 1 వీక్లో సినిమా ఇక్కడ చూసేయగలుగుతున్నారు. ₹5,000 వాళ్ళకి మిగులుతున్నాయి. ఇటువంటి ఒక ఆలోచన చేసి వారందరూ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. నేను చెప్పాను ఇందాక, ఆయన ఫోటో కరెక్ట్గా లేరేమో కానీ కరెక్ట్ ఉన్న ఫోటో అయితే ఆయనకు విగ్రహాలు కట్టేవారేమో, ఆయనకి పూజలు చేసేవారేమో. సో ఐబొమ్మ రవి 5 రోజుల కస్టడీ పూర్తయింది. నా ఉద్దేశం రవిని ఎంకరేజ్ చేయడం, రవిని సపోర్ట్ చేయడం కాదు. మీరు తప్పుగా భావిస్తున్నారు కొంతమంది, ఇదే రకంగా తప్పుగా భావించే మేము మాట్లాడిన మాటలు కూడా వక్రీకరించి రవికి సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు. నేను ఎక్కడ రవికి సపోర్ట్ చేయడం లేదు. ఐఎమ్ నో మోర్ టు సపోర్ట్ ఎనీ కైండ్ ఆఫ్ కల్ప్రిట్స్ ఆర్ అక్యూజ్డ్ పర్సన్. నేను ఒక అక్యూజ్ని సపోర్ట్ చేయడం నా ఉద్దేశం కాదు, ఒక తప్పుడు పైరసీని ఎంకరేజ్ చేయడం నా ఉద్దేశం కాదు. కేవలం సినిమా ఇండస్ట్రీపై వస్తున్న వ్యతిరేకత నాకు సపోర్ట్గా ఇస్తున్నారు. నిందితుడికి పబ్లిక్ సపోర్ట్ ఇస్తున్నారంటే కారణం ఏంటని ఒకసారి ఎవరైతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళారో వారు గుర్తించి ఇకనైనా ఇటువంటివి జరగకుండా ఉండాలంటే పబ్లిక్ యొక్క విశ్వాసాన్ని మీరు పొందాలి, పబ్లిక్ యొక్క నమ్మకాన్ని మీరు పొందాలి. మీ సినిమా సక్సెస్ కావాలన్న పబ్లికే, ఫెయిల్ కావాలన్న పబ్లికే. కానీ అహంకారపూరితంగా సెటైరికల్గా మీరు మాట్లాడండి భాష, మీ ఆలోచన తీరు ఇవన్నీ కూడా పబ్లిక్ని ఇంకా రెచ్చగొడుతున్నాయి. చాలా రెచ్చగొడుతున్నాయి కాబట్టి ఇంకా ఆయనకు ఆదరాభిమానాలు తీసుకొస్తున్నాయి. ఇక్కడ సంధ్యారాణి కామెంట్ చేశారు. సో దాన్ని ఏమంటున్నారంటే, శివాజీ గారు పాప్కార్న్ మీద చేసిన కామెంట్స్ చాలా వెటకారంగా ఉన్నాయి. సో ఐ ఆల్వేస్ సపోర్ట్ రవి, వి నెవర్ సపోర్ట్ హీరోస్ అండ్ ప్రొడ్యూసర్స్. ఇది సంధ్యారాణి గారు చేసిన కామెంట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ కామెంటింగ్. సో అచేశ్వర్ ₹10 ₹100 ఉంటుంది, కనీసం యాక్సెసిబుల్ కూడా ఉండదు. సో ప్రజెంట్ సినిమా టికెట్ల ధరలే మళ్ళీ చెప్తున్నందుకు కొంత సినిమా ఇండస్ట్రీ నన్ను చూసి ఇబ్బంది పడవచ్చు, లేకపోతే నా మాటలను వ్యతిరేకించవచ్చు, నన్ను తిట్టవచ్చు కూడా. బట్ ఐ డోంట్ కేర్. సో నా ఉద్దేశం వల్ల ఒకటే, సినిమా ఇండస్ట్రీ రోజు నష్టపోతుందంటే సినిమా టికెట్ల ధరల వల్లే. సో సినిమా టికెట్ల ధరపై మీరు నియంత్రణ పెట్టుకోండి. ప్రభుత్వాలు కూడా ఇష్టం వచ్చినట్టుగా సినిమా టికెట్ ధరలు పెంచడానికి ఆయా సంస్థలకు అవకాశం కల్పించడం మూలంగానే ఈరోజు ఇటువంటి నిందితులకు కూడా సపోర్ట్ దొరుకుతోంది. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో రవిపై మీకు అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. ఇంకొన్ని కామెంట్స్ వచ్చాయి. సో గురు పవన్ అంట రిలీజ్లు పెట్టి మరీ మనీ దొబ్బుతున్నారన్న. సో రిలీజ్లు పెడితే దయచేసి మీరు పోకండి, వెళ్ళకండి, మానేయండి. ఆ సినిమా చూసే సినిమానే మళ్ళీ పోయి ఏం చూస్తావు? సినిమా చూసే సినిమాని మళ్ళీ పోయి ఏం చూస్తావు? మానేయండి. అప్పుడైనా వీళ్ళు బుద్ధి వస్తుందేమో సినిమా ఇండస్ట్రీ మీద. సో ఆడియన్స్ గాడ్ అంటారుగా, ఒక్కరు కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు, అందరూ సెల్ఫిష్నెస్ అన్నా అని గురు పవన్ అంటున్నారు. తర్వాత ఆర్మీలో జాయిన్ అవ్వాలి రవణ అంట.
రవణ లాంటి వాళ్ళు ఆర్మీలో జాయిన్ కావాలని చెప్పి కామెంట్ చేస్తున్నారు. మరి ఇమ్మడి రవిని ఆర్మీలో కూడా జాయిన్ చేసుకోవాలనేటువంటి కామెంట్స్ వస్తూ ఉన్నాయి. సో నిజంగా ఇలాంటి వ్యక్తులు టాలెంట్ని పర్పస్ఫుల్గా కొంత వాల్యుబుల్గా గవర్నమెంట్ ఉపయోగించుకుంటే బాగుంటుందేమో. చూద్దాం మరి ఏం జరుగుతుందో, గవర్నమెంట్ ఆలోచన ఎలా ఉందో. సో 5 రోజుల కస్టడీ ముగిసింది. ఒక చిన్న మెసేజ్ ఐబొమ్మ రవి తన ఫ్రెండ్కి చేసిన ఒక చిన్న మెసేజే ఇప్పుడు పోలీసుల ఎదుట ఆయన లొంగిపోవాల్సి వచ్చింది, పోలీసులకి పట్టుబడాల్సి వచ్చింది. సో మీ అభిప్రాయం ఏంటి? ఐబొమ్మ రవి పేరు చెప్పగానే మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఐటీ కెరియర్ కోసం చూస్తున్నారా? నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.